హాయ్ అండి. నా పేరు జహాంగీర్. నేను ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుండి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎడ్యుకేషన్ వీసా చేస్తామండి. ఎడ్యుకేషన్ వీసా అంటే స్టూడెంట్ వీసా. ఎవరైతే హైయర్ స్టడీస్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ వీసాకి ట్రై చేయొచ్చు. దాంతో పాటు ఎక్సెల్లా సర్వీసెస్ నుండి పీఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు పీఆర్ వీసాకి కూడా అప్లై చేయొచ్చండి. అండ్ దాంతో పాటు ఐఎల్టీఎస్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే ఐఎల్టీఎస్ ట్రైనింగ్ కావాలి అనుకుంటున్నారో లేదా పీటీ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తారనమాట త్రూ అవుట్ ట్రైనింగ్ వరకు. అండ్ దాంతోపాటు జాబ్ అసిస్టెంట్స్ అండి. అంటే పీఆర్ వీసాకి ఏంటంటే ఆఫ్టర్ పీఆర్ వీసా వాళ్ళకి జాబ్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం జాబ్ అసిస్టెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. జాబ్ అసిస్టెంట్స్ ఇన్ ద సెన్స్ అంటే సెపరేట్ టీమ్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఎక్సెల్ అనేది యూఎస్ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి ఆల్రెడీ మాకున్న రిఫరెన్సెస్ కానివ్వండి, అక్కడ టైఅప్ అయిన జాబ్ పోర్టల్స్ కానివ్వండి, ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ వీసా పైన వెళ్ళినోళ్ళు ఉంటారు. పీఆర్ వీసా పైన వెళ్ళినోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కూడా మనం క్లయింట్స్కి అనేది ప్రొవైడ్ చేస్తామండి. అండ్ దాంతోపాటు ప్రజెంట్ వచ్చేసి మనకి కెనడా పీఆర్ వీసా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు కెనడా పీఆర్ వీసాకి ట్రై చేయొచ్చండి. పీఆర్ వీసా అంటే ఏంటి? పీఆర్ వీసా అంటే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా వచ్చేసి మనం ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఎవరికైతే మినిమమ్ దీనికి ఎలిజిబిలిటీ ఏముంటుందంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ అండి. ఓకే, ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అనేది ఉండాలండి, ఎనీ డిగ్రీ. దాంతోపాటు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంది అంటే మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మనకు మాస్టర్స్ ఉంది అంటే 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ ఎనీ ఫీల్డ్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు చాలామంది అనేది కెనడాకి వెళ్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలన్నా, సింగిల్గా వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ కెనడా పీఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. దీని బెనిఫిట్స్ కూడా మనకు వచ్చేసి మీరు ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు అండి. మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దాంతోపాటు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ బెనిఫిట్స్లో మీకు మీ స్పౌస్ కూడా మీతో పాటు ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అండ్ దాంతోపాటు కెనడియన్ గవర్నమెంట్ కూడా అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎక్సెల్లా సైడ్ నుంచి వన్స్ మీకు వీసా వచ్చిన తర్వాత కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 8 మంత్స్ ప్రాసెస్. చాలామంది భయపడేది లెంతీ ప్రాసెస్ కదా, ఎలా అప్లై చేయాలి? ఓకే, కొంతమందికి ప్రాసెస్ తెలీదు, కొంతమందికి అక్కడ బెనిఫిట్స్ ఏముంటాయో తెలీదు. వాళ్ళ కోసమే ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసి మనకి టోటల్ 8 మంత్స్ ప్రాసెస్. లెంతీ ప్రాసెస్ అంటే కొంచెం పీఆర్కి మనకి పేషెన్సీ ఉండాలండి. పేషెన్సీ ఉంటే పీఆర్ వీసా రావడం చాలా ఈజీ. అండ్ ఇంకోటి చాలామంది భయపడుతున్న రూమర్స్ ఏంది అంటే బయట కెనడాలో వీసాస్ వస్తలేవు, ఐఎల్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది టోటల్లీ డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్ బై ప్రొఫైల్ అండి. ఓకే, మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, మీ ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది, నా ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ దట్ మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్రొఫైల్ని బట్టే మనం ఈ ప్రాసెస్ చేస్తాం. మనం ఆల్మోస్ట్ ఎక్సెల్లా నుంచి మనం చేసేది 4 కంట్రీస్ అండి. ఇప్పుడు చాలామంది వెళ్ళేది కెనడా పీఆర్కి. ఫస్ట్ వాళ్ళు బ్రాంచ్కి కానివ్వండి, ఏదో కాల్ చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళ ప్రొఫైల్ అనేది ఫస్ట్ ఒక కౌన్సిలర్ తోటి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాం. ఓకే, ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తాం. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే, అండ్ వాళ్ళ స్పౌస్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే, వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేశారు, ఎన్ని కంపెనీస్లో జాబ్ చేశారు, వాళ్ళకి ఏమన్నా ట్రావెల్ హిస్టరీ ఉందా లేదా, ప్రొఫైల్ అనేది ఎగ్జాక్ట్గా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళ కంట్రీ అనేది అసెస్ చేస్తాం మనం. ఓకే, ఫస్ట్ అనేది కెనడా పీఆర్కి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తామండి. ఎందుకు అంటే ఎక్సెల్లా సైడ్ నుంచి మీకు వీసా వచ్చే ఛాన్సెస్, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటేనే మనం పీఆర్ వీసా ప్రాసెస్ అనేది మూవ్ చేస్తాం. దీంట్లో మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్, దీనికి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనేది ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో చెక్ చేస్తాం. ఇది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసేది కెనడా ప్రాసెస్ టీమ్ ఉంటుంది మా దగ్గర. ఓకే, వాళ్ళు అనేది చెక్ చేస్తారండి. దీంట్లో మీ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అండ్ మీ ఐఎల్స్, మీ ప్రొఫైల్ని బట్టి మీకు ఐఎల్స్ ఎంత రావాలి, దాన్ని బట్టి మేము మీకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది దీంట్లో తెలుస్తుంది. అండ్ మీరు పీఆర్ వీసాలో ఎలాంటి ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, ప్రజెంట్ ఉన్న మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు అక్కడ డిమాండ్ చేస్తున్నాయి, ఇవన్నీ మీకు
ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలిసిపోతుంది. వన్స్ ఈ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మనం వీసా ప్రాసెస్ చేస్తాం. దీనికి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మన కెనడాకి 67 ఉంటాయండి. ఈ 67 పాయింట్స్ మీకు వస్తున్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాతనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాం. ఎందుకు అంటే మనం బ్లైండ్లీగా మూవ్ కాలేము. ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి త్రూ అవుట్ మీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసిన తర్వాత మూవ్ అవుతాం. ఓకే, వన్స్ ఈ రిపోర్ట్ 24 అవర్స్లో మీకు జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన తర్వాత సేమ్ రిపోర్ట్ నేను మీకు పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి త్రూ అవుట్ రిపోర్ట్ అంతా ఓకే మీరు ఓకే అంటేనే ఈ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ మూవ్ చేస్తామండి. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాతనే మీకు కేస్ ఆఫీసర్ అసైన్ అయ్యి త్రూ అవుట్ ఈ స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ దీని తర్వాత వన్స్ ఎలిజిబిలిటీ మీకు వచ్చిన తర్వాత ఈ త్రూ అవుట్ పిఆర్ వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.